టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించనటువంటి ఒక పరిణామం ఎదురైంది. భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం, అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది రోహిత్ శర్మకు. అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య, అదేవిధంగా పాపకు కూడా. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. తాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే, చాలామంది కరచలనం చేయాలనుకుంటారు. అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ, ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలని ఆతృత పడుతుంటారు. కానీ ఈ ఆతృత, అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా, లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు. కానీ ఇప్పుడు అదే జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతి మించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికి తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు, అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు కారులో నుంచి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కారులో నుంచి పడిపోతానేమో అనేటువంటి భయం కలిగింది ఏమో. కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి. అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య, పిల్లలు కూడా, వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం. ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ, రోహిత్ శర్మ పాప.